హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారైతే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అండి. అందరూ సపోర్ట్ చేయండి అబ్బా. లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే వేరే వాళ్ళకి వెళ్తుందండి. మార్నింగ్ వ్లాగ్ అండి. ఉదయాన్నే 4:30కి అయితే లేచానండి. ఈరోజు అయితే శుక్రవారం కదా. లేచి ఇంకా బయట అంతా ఊడ్చేసి ముగ్గులు వేసేసానండి. చూడండి, బయట వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇంకా ఎవరూ లేవలేదు. అక్కడక్కడ లైట్లు వెలుతురు అయితే కనిపిస్తుంది. ఎందుకో ఏమోనండి, మా వీడియోస్కి అయితే అస్సలు వ్యూస్ అయితే రావట్లేదండి. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి. మా ఛానల్ పెట్టయితే 1.5 year అవుతుంది. ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తే మానిటైజేషన్ అవుతుందండి. అందరూ సపోర్ట్ చేయండి. బయట అయితే ఊడవడము, చల్లడము, ముగ్గులు పెట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా లోపలికైతే వచ్చేసాను. ఇంట్లో కూడా అంతా ఊడ్చేసి నీట్గా ఊడ్చేసాను. ఇంకా కొన్ని గోరువెచ్చని వాటర్ అయితే పెట్టుకున్నానండి తాగడానికి. ఇలా రోజు ఉదయం గోరువెచ్చని వాటర్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొన్ని వాటర్ అయితే ఎక్కువనే కాగబెట్టి పెట్టానండి. ఒక్కొక్కసారి మా ఆయన మా పిల్లలు తాగుతారు, ఒక్కొక్కసారి ఏమో తాగరండి. ఎందుకైనా మంచిదని కొన్ని వాటర్ ఎక్కువ కాగబెట్టేసి పక్కన పెట్టేశానండి. గోరువెచ్చని నీళ్ళు తాగేసి ఇంకా స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటానండి. స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నా అండి. ఇంకా స్నానం అయితే పూర్తయిపోయింది. ఇంకా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే పూజ అయితే చేస్తానండి. పూజకి పువ్వులండి. ఇప్పుడిప్పుడే సూర్యుడైతే ఉదయిస్తున్నాడండి. తెల్లవారుజామున చూడండి ఎంత అందంగా ఉందో. పక్షుల అరుపులు, పచ్చని ప్రకృతి, అందమైన చెట్లు, మంచి పువ్వులు, మంచి వాతావరణం, చల్లని గాలి. నేనైతే ముందుగా అయితే తులసమ్మకైతే నీళ్లు పోసేసి పసుపు కుంకుమ పెట్టేసి పువ్వులు పెట్టేసి ముగ్గులో కూడా పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి కడప దగ్గర కూడా పువ్వులు పెట్టేశానండి. ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా పూజ అయితే చేస్తాను. ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసమ్మ దగ్గర దీపం అయితే పెడతానండి. పూజ అయితే పూర్తయిందండి. అందరూ నమస్కారం చేసుకోండి. ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. భగవంత అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. శ్రావణ మాసం 2వ శుక్రవారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు అయితే తొందరగా లేచి ఇంకా పిల్లలు లేవకుందే ప్రశాంతంగా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. రోజు అయితే కొంచెం కొంచెం లేట్ అవుతుంది. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసి దీపారాధన చేశాను. ఉదయాన్నే నా పూజలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. నాకైతే ఆనందంగా ప్రశాంతంగా ఉందండి. మా పిల్లలైతే ఇంకా లేవలేదండి. ఇంకా వాళ్ళు లేచారంటే అల్లరి అల్లరి ఉంటుంది. వాళ్ళు ఈ స్కూల్కి వెళ్ళేంత వరకు హడావిడి హడావిడి అల్లరి అల్లరి ఉంటుందండి మా ఇంట్లో అయితే. మీ ఇంట్లో కూడా మీ పిల్లల అల్లరి హడావిడి ఇలానే ఉంటుందా అండి? కామెంట్ చేయండి అందరూ. ఇప్పుడైతే చాయ్ పెట్టుకొని చాయ్ తాగేసి పిల్లలకి వంట చేస్తానండి. చాయ్ అయితే పెట్టేశానండి. నిన్న నైట్ తోమిన గిన్నెలు అయితే సదరలేదండి, అలాగే ఉండిపోయినాయి. ముందుగా అయితే బియ్యం అయితే కడిగిస్తున్నానండి. బియ్యం అయితే కడిగేస్తాను. బియ్యంలో అయితే కొన్ని పెసరపప్పులు అయితే వేస్తాను నేను ఎప్పుడైనా. మూత పెట్టేసిన అండి. కరెంట్ అయితే లైట్ అయితే పెట్టేశానండి. చాయ్ అయితే మరిగింది. మా ఆయన కూడా లేచిండు, మొహం కడుక్కున్నాడు. ఇంకా మా ఆయనకైతే చాయ్ పోసిస్తున్నానండి. నేను కూడా పోసుకుంటున్నాను అలాగే. పిల్లలైతే ఇంకా లేవలేదు. కరెంట్ అయితే వచ్చేసిందండి. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఈరోజు మా పిల్లలకైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయలు అయితే నీట్గా కడిగేసినాను వాటర్ పోసి. చాయ్ అయితే తాగుతున్నానండి. బెండకాయలు అయితే కట్ చేసేసానండి. ఇప్పుడైతే ఫ్రై అయితే చేస్తున్నాను. మా పిల్లలు కూడా లేచారండి. ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు. నేనైతే వంట చేస్తున్నాను. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. అన్నం కూడా అయింది. మా అబ్బాయి అయితే రెడీ అవుతున్నాడు. మా అమ్మాయి అయితే ఇంకా రెడీ అవ్వలేదు. వేడి నీళ్ళు పెట్టేసుకుంది స్నానానికి. ఇంకా మా అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే దొడ్డటుకులు అయితే తాలింపు అయితే వేస్తున్నానండి. తడటుకులు అని కూడా అంటారండి. వాటర్లో తీసివేసి తాలింపు అయితే వేస్తున్నాను.
పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, ఇంకా క్యారెట్, ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చండి. కొన్ని పల్లీలు కూడా వేస్తున్నాను. నేనైతే ఈరోజు క్యారెట్లు, ఆలుగడ్డలు అయితే వేయట్లేదు. టమాటాలు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసానండి. కొంచెం సాల్ట్ కూడా వేసానండి. పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తడట్లు అయితే వేసి కలిపిస్తానండి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. దొడ్డట్టుకులు. గ్యాసు ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ తడట్టుకులు అయితే వేడివేడిగా తింటేనే బాగుంటుంది. మా అబ్బాయి అయితే బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాడు. మా అమ్మాయికి అయితే బాక్స్ పెట్టాను. మమ్మీ నా బాక్స్ నేనే కలుపుకుంటానని వాడే కర్రీలో కొంచెం రైస్ వేసుకొని కలిపేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటున్నాడు. మా అమ్మాయికి అయితే కలపకుండా సపరేట్గా కర్రీ, సపరేట్గా రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయినాయి. మా అబ్బాయికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. మా అబ్బాయితో పాటు నేను కూడా తినేస్తున్నానండి, ఎందుకంటే చల్లారితే తినబుద్ధి కావు. మా అమ్మాయి కూడా తినేసింది. ఇంకా నేనైతే తిన్న తర్వాత కొంచెం టీ అయితే తాగుతున్నాను. పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. స్కూల్కి అయితే బయలుదేరుతున్నారండి. మా పిల్లలకైతే ఇంకా ఈ స్కూల్ డ్రెస్సులు అయితే రాలేవండి. డైలీ సివిల్ డ్రెస్సులు వేసుకుని వెళ్తున్నారు. తప్పదు కదా అండి, ఇక స్కూల్ డ్రెస్సులు వచ్చేంత వరకు సివిల్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళాలండి. ఇక బాగా జాగ్రత్త, చెల్లెలు ముందు వెళ్ళిపోయిందా. ఈరోజైతే పిల్లలని మా ఆయననే తీసుకెళ్తున్నాడండి. బైక్ అయితే కొంచెం ముందుకుంది, అక్కడ వరకు వెళ్తున్నారు. పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మిగతా పనులు అయితే చాలా ఉన్నాయి చేయాలి. ఉదయాన్నే లేచి నేను చేసే పని విధానం నచ్చితే అందరూ సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే వేరే వాళ్ళకి ఇంకా వెళ్తుందండి నా వీడియో. అందరూ లైక్ ఇవ్వండి అబ్బా. వెళ్ళొస్తానండి. బాయ్.